రైట్. నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే సాగర్ ఒడ్డున రేపు జరగబోయే మహావర్ణయాగానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, సీఎం రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ మరియు పూర్ణాహుతికి సంబంధించి దేవస్థాన బోర్డు భద్రతా చర్యలు ఎలా చేపట్టిందనే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు. చిరంజీవి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ కృష్ణా నది ఒడ్డున ఏదైతే జరుగుతున్నటువంటి మహాపూర్ణాహుతి వరుణయాగం కార్యక్రమం ఈ రోజు తెల్లవారుజామున అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ఏదైతే రాష్ట్ర మంత్రి ఇరిగేషన్ శాఖ, ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ, ఇటు దాంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల చేతి మీదుగా అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే 11 హోమగుండాలు, 108 మంది వేద పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతుల మీదుగా అయితే ఈ మహాపూర్ణాహుతి యాగం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు నిండి రైతుల ఇంట సిరులు పండాలనే ఉద్దేశంతో వేద పండితులు ఈ వరుణయాగంతో అయితే వరుణదేవుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పటికే మంత్రాచరణతో అయితే సాగర తీరం అయితే మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూడు కూడా ఓం నమ శివాయ అనే కార్యక్రమాలు మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో మొత్తంగా రాష్ట్ర దేవాదాయ శాఖ కావచ్చు, ధర్మాదాయ శాఖ కావచ్చు, ఈ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం. ఈ రోజు సాయంత్రము 3:20 నుండి 3:24 మధ్య అయితే ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా మహావరుణ యాగం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగానైతే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు ఎద్దడి లేకుండా పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ ప్రభుత్వం ఈ అత్యధిక మార్గం ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పటికే గత 2 రోజులుగా ఈ యాగానికి సంబంధించి కూడా జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రము జరగబోయేటువంటి యాగానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇప్పటికే పూర్తి కార్యక్రమం ఏదైతే పూర్ణాహుతి కార్యక్రమం సంబంధించి కూడా ఇక్కడ వర్క్ ను ఆల్రెడీ యాగం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా అక్కడ పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పూర్ణాహుతికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి ఋతికులు, అదేవిధంగా వేద పండితులు పెద్ద ఎత్తున మంత్రోచ్చారణతో అయితే ఈ కార్యక్రమాన్ని హఠాత్తుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. రైట్. థ్యాంక్ యూ సైదులు.